అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది బాస్? మొన్ననే బెంగళూరు టు హైదరాబాద్ ది బస్ యాక్సిడెంట్ జరిగింది కర్నూలులో. ఎంతో మంది ప్రాణాలను అయితే కోల్పోయారు పాపము. ఇవాళ చేవెళ్లలో ఆర్టీసీ బస్సుది చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. టిప్పర్ లారీతో పోయి ఢీ కొట్టిందంట. ఎంతో మంది ప్రాణాలు దాంట్లో కోల్పోయారు. అసలు ఆ వీడియో చూస్తే బాధ కలుగుతుంది. పాపం అబ్బా, చిన్న చిన్న పిల్లలు చనిపోయారు ఆ బస్ యాక్సిడెంట్లో. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి. అసలు తెలంగాణకైతే ఎవరి దృష్టి దాకిందో తెలియదు, కానీ అసలు మేజర్ పెద్ద పెద్ద యాక్సిడెంట్ అన్ని ఇక్కడనే జరుగుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలా? దీని వెనుకాల ఎవరున్నారు, ఎవరు ఫాల్ట్ చేశారు, వాళ్ళనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అండ్ ఎక్కడైతే మేజర్ ట్రాఫిక్ ఫ్లో అవుతుంది, పెద్ద పెద్ద హైవేస్ మీద ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి అన్ని చెక్ చేసుకోవాలా. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్, తర్వాత డెవలప్మెంట్. ఫస్ట్ మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్.